ఫిజిక్స్లో మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. మోలారు ద్రవ్యరాశి అనగా ఏమిటి? ఒక మోల్ పదార్థం యొక్క ద్రవ్యరాశిని గ్రాముల్లో చెబితే దానిని మోలార్ ద్రవ్యరాశి అంటారు. మోలారు ద్రవ్యరాశి యూనిఫైడ్ ద్రవ్యరాశిలో వ్యక్తపరిచిన పరమాణు లేదా అణు లేదా ఫార్ములా ద్రవ్యరాశికి సమానం. ఉదాహరణకు నీటి అణు ద్రవ్యరాశి 18 యూనిఫైడ్స్ అయితే నీటి మోలారు ద్రవ్యరాశి 18 గ్రాములు అవుతుంది. 18 యూనిఫైడ్ నీరు ఒకే ఒక నీటి అణువును కలిగి ఉంటుంది. కానీ 18 గ్రాముల నీటిలో ఒక మోల్ అనగా 6.022 ఇంటూ 10⁻23 నీటి అణువులు ఉంటాయి. అలోహాల మూలక అణువులలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఒకే రకపు మూలక పరమాణువులను చూడవచ్చు. ఇప్పుడు మూలకం పేరు, దాని యొక్క సంకేతాన్ని చూద్దాం. హైడ్రోజన్ క్యాపిటల్ హెచ్, ఆక్సిజన్ క్యాపిటల్ ఓ, నైట్రోజన్ క్యాపిటల్ ఎన్, సల్ఫర్ క్యాపిటల్ ఎస్, కార్బన్ క్యాపిటల్ సి, కాల్షియం సిఏ, క్లోరిన్ సిఎల్, క్రోమియం సిఆర్, బోరాన్ బి, బేరియం బిఏ, బ్రోమిన్ బిఆర్, బెరీలియం బిఈ, అల్యూమినియం ఏఎల్, ఇనుము ఎఫ్ఈ, బంగారం ఏయు, సోడియం ఎన్ఏ, పొటాషియం కే. ఇవి మూలకాల యొక్క సంకేతాలు. ఇప్పుడు మూలకాలలో ఉండేటటువంటి పరమాణు ద్రవ్యరాశిని చూద్దాం. హైడ్రోజన్లో 1, కార్బన్లో 12, నైట్రోజన్లో 14, ఆక్సిజన్లో 16, సోడియంలో 23, మెగ్నీషియంలో 24, అల్యూమినియంలో 27, ఫాస్ఫరస్లో 31, సల్ఫర్లో 32, క్లోరిన్లో 35.5, పొటాషియంలో 39, కాల్షియంలో 40 పరమాణు ద్రవ్యరాశులు ఉంటాయి. ఇప్పుడు సమ్మేళనం పేరు, దానిని సాంకేతిక భాషలో ఏ విధంగా రాస్తారో చూద్దాం. సోడియం బైకార్బనేట్ NaHCO3, సోడియం హైడ్రాక్సైడ్ NaOH, కాపర్ సల్ఫేట్ CuSO4, సిల్వర్ నైట్రేట్ AgNO3, హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl, సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4, నైట్రిక్ ఆమ్లం HNO3, అమ్మోనియం క్లోరైడ్ NH4Cl, పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7, పొటాషియం పర్మాంగనేట్ KMNO4. ఇవి సమ్మేళనాల యొక్క సాంకేతిక నామాలు. ఇప్పుడు ఏకపరమాణుకత కలిగినటువంటి మూలకాలు ఏంటో చూద్దాం. ఆర్గాన్, హీలియం, సోడియం, ఐరన్, అల్యూమినియం, కాపర్. ఇవి ఏకపరమాణుకత కలిగినటువంటి మూలకాలు. ద్విపరమాణుకత కలిగినటువంటి మూలకాలు ఏంటో చూద్దాం. హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్. ఇవి
ద్విపరమాణుకత కలిగినటువంటి మూలకాలు. త్రిపరమాణుకత కలిగినటువంటి మూలకం ఏంటో చూద్దాం. ఓజోన్. చతుపరమాణుకత కలిగినటువంటి మూలకం ఏంటో చూద్దాం. ఫాస్ఫరస్. అష్టపరమాణుకత కలిగినటువంటి మూలకం ఏదో చూద్దాం. సల్ఫర్. అంటే ఒక మూలకంలో ఉండేటటువంటి సంఖ్య ఆ మూలకము యొక్క పరమాణుకతను తెలుపుతుంది. త్రిపరమాణుకత కలిగినటువంటి మూలకం ఓజోన్ అని చెప్పాము. అంటే మూలకము యొక్క సంకేతంలో O3 ఉంటుంది. ఇప్పుడు బహుపరమాణుక అయాన్లను చూద్దాం. హైడ్రోజన్ హైడ్రైడ్. దీనిని తీసుకుంటే దీనిలో హైడ్రోజన్ అనేటటువంటి H+ కాటయాన్, హైడ్రైడ్ అనేటటువంటి H- ఆనయాన్ ఉంటుంది. కాటయాన్ అంటే ధనాత్మకమైనది, ఆనయాన్ అంటే రుణాత్మకమైనది. సోడియం క్లోరైడ్ అనేటటువంటి బహుపరమాణుక అయాన్ని తీసుకుంటే దీనిలో Na+ అనేటటువంటి కాటయాన్, క్లోరైడ్ Cl అనేటటువంటి ఆనయాన్ ఉంటుంది. పొటాషియం బ్రోమైడ్ తీసుకుంటే దీనిలో K+ అనేటటువంటి కాటయాన్, Br- అనేటటువంటి ఆనయాన్ ఉంటుంది. సిల్వర్ అయోడైడ్ తీసుకుంటే Ag+ అనేటటువంటి కాటయాన్, I అనేటటువంటి ఆనయాన్ ఉంటుంది. కాపర్ హైడ్రాక్సైడ్ తీసుకుంటే Cu+ అనేటటువంటి కాటయాన్, హైడ్రాక్సైడ్ OH- అనేటటువంటి ఆనయాన్ ఉంటుంది. అమ్మోనియం నైట్రేట్ తీసుకుంటే NH4+ అనేటటువంటి కాటయాన్, నైట్రేట్ NO3- అనేటటువంటి ఆనయాన్ ఉంటుంది. ఈ విధంగా బహుపరమాణుక అయాన్లలో ఉండేటటువంటి కాటయాన్లు, ఆనయాన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా 1వ యూనిట్లో ఉండేటటువంటి అంశాలు. 2వ యూనిట్ తీసుకుంటే మెగ్నీషియం ఆక్సైడ్. దీనిలో Mg+2 అనేటటువంటి కాటయాన్, ఆక్సైడ్ O-2 అనేటటువంటి ఆనయాన్ ఉంటుంది. కాల్షియం సల్ఫైడ్. దీనిలో Ca+2 అనేటటువంటి కాటయాన్, సల్ఫైడ్ S-2 అనేటటువంటి ఆనయాన్ ఉంటుంది. జింక్ సల్ఫైడ్ తీసుకుంటే Zn+2 అనేటటువంటి కాటయాన్, సల్ఫైట్ SO4-2 అనేటటువంటి ఆనయాన్ ఉంటుంది. కాపర్ కార్బోనేట్ తీసుకుంటే Cu+2 అనేటటువంటి కాటయాన్, కార్బోనైట్ CO3-2 అనేటటువంటి ఆనయాన్ ఉంటుంది. ఐరన్ డైక్రోమైట్ తీసుకుంటే Fe+2 అనేటటువంటి కాటయాన్, Cr2O7-2 అనేటటువంటి ఆనయాన్ ఉంటుంది. ఇవన్నీ కూడా బహుపరమాణుక అయాన్లు 2nd యూనిట్లో ఉండేటటువంటివి. 3rd యూనిట్లో మనం తీసుకున్నట్లయితే అల్యూమినియం నైట్రేట్. దీనిలో Al+3 అనేటటువంటి కాటయాన్, నైట్రైడ్ N-3 అనేటటువంటి ఆనయాన్ ఉంటుంది. ఐరన్ ఫాస్ఫేట్ తీసుకుంటే Fe+3 అనేటటువంటి కాటయాన్, ఫాస్ఫేట్లో FO4-3 అనేటటువంటి ఆనయాన్ ఉంటుంది. అంటే యూనిట్ల వారీ చూసినట్లయితే మనకి 1వ యూనిట్ అయితే ఒక ప్లస్ మాత్రమే ఉంటుంది. 2వ యూనిట్ తీసుకుంటే +2 -2 ఉంటుంది. 3వ యూనిట్ తీసుకుంటే +3 -3 ఉంటుంది. ఈ విధంగా బహుపరమాణుక అయాన్లలో ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీని
కాటయాన్ ద్వారా నెగటివ్ ఎనర్జీని ఆనియాన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువ సంయోజకత గల మూలకాలు ఏవి? మూలకము మరియు దాని లాటిన్ పేరేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవన్నీ కూడా ఒకటి కంటే ఎక్కువ సంయోజకత గల మూలకాలు. సోడియం అనేటటువంటి మూలకం, దీని యొక్క లాటిన్ పేరు నేట్రియం. వెండి అర్జెంటం, టంగ్స్టన్, వోల్ఫ్రమ్, పొటాషియం, కాలియం, కాపర్, క్యూప్రమ్, బంగారం, ఆరం, ఇనుము, ఫెర్రం, లెడ్, ప్లంబం, పాదరసం, హైడ్రార్జియం. ఇవన్నీ మూలకాలు, వాటి యొక్క లాటిన్ పేర్లు. ఒక మోల్లో 1 గ్రాము హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. 1 మోల్లో 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. 1 మోల్లో 2 గ్రాముల హైడ్రోజన్ అణువులు ఉంటాయి. 1 మోల్లో 6.022 ఇంటూ 10⁻23 హైడ్రోజన్ అణువులు ఉంటాయి. 1 మోల్లో 32 గ్రాముల ఆక్సిజన్ అణువులు ఉంటాయి. 1 మోల్లో 6.022 ఇంటూ 10⁻23 ఆక్సిజన్ అణువులు ఉంటాయి. ఇప్పుడు కొన్ని పదార్థాలు, వాటి యొక్క రసాయన నామాలు చూద్దాం. సాధారణ ఉప్పు, దీని యొక్క రసాయన నామం సోడియం క్లోరైడ్ NaCl. వంట సోడా సోడియం బైకార్బోనేట్ NaHCO3. ఉతికే సోడా సోడియం కార్బోనేట్ Na2CO3. వెనిగర్ CH3COOH. మెగ్నీషియం క్లోరైడ్ MgCl2. కాల్షియం క్లోరైడ్ CaCl2. అల్యూమినియం క్లోరైడ్ AlCl3. అమ్మోనియం క్లోరైడ్ NH4Cl. సోడియం క్లోరైడ్ NaOH. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH2. కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH2. అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH. సోడియం నైట్రేట్ NaNO3. మెగ్నీషియం నైట్రేట్ MgNO3(2). కాల్షియం నైట్రేట్ CaNO3(2). అల్యూమినియం నైట్రేట్ AlNO3(3). అమ్మోనియం నైట్రేట్ NH4NO3. సోడియం సల్ఫేట్ Na2SO4. మెగ్నీషియం సల్ఫేట్ MgSO4. కాల్షియం సల్ఫేట్ CaSO4. అమ్మోనియం సల్ఫేట్ AlSO4(3). అమ్మోనియం సల్ఫేట్ NH4(2SO4). సోడియం కార్బోనేట్ NO2CO3. మెగ్నీషియం కార్బోనేట్ MgCO3. కాల్షియం కార్బోనేట్ CaCO3. అల్యూమినియం కార్బోనేట్ Al2CO3(3). అమ్మోనియం కార్బోనేట్ NH4(2CO3). సోడియం ఫాస్ఫేట్ Na3PO4. మెగ్నీషియం ఫాస్ఫేట్ Mg3PO4(2). కాల్షియం ఫాస్ఫేట్ CO3PO4(2). అల్యూమినియం ఫాస్ఫేట్ AlPO4. అమ్మోనియం ఫాస్ఫేట్ NH4(3PO4). అల్యూమినియం హైడ్రాక్సైడ్ AlOH(3). ఇవి
కొన్ని పదార్థాల యొక్క రసాయనామాలు. 9వ తరగతి పాఠ్యపుస్తకం నుండి ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాలపైనే మీకు టెట్ మరియు డిఎస్సిలలో బిట్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి సమ్స్ తప్పనిసరిగా డిఎస్సిలో ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి.